మెగాస్టార్ చిరంజీవిని జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పురస్కారంతో గౌరవించబోతున్నట్లు సమాచారం. పౌర పురస్కారాల్లో చిరంజీవిని పద్మ విభూషణ్తో సత్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరున్నట్లు ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందట. చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ట సేవలకు మాత్రమే కాకుండా కోవిడ్-19 మహమ్మారి సమయంలో చిరు చేసిన సామాజిక సేవకు గాను ఆయనకి ఈ పురస్కారం ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోవిడ్-19 బారిన పడిన బాధితులను రక్షించడానికి అప్పట్లో చిరంజీవి ఓ ఫండ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రజలకు క్లిష్టమైన వైద్య సదుపాయాలను అందించడానికి అంబులెన్స్ సేవలను కూడా ప్రారంభించారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా చాలా మందిని ఆదుకుంది. వీటన్నింటినీ గుర్తించి చిరుని పద్మభూషణ్తో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఇక అయోధ్యలో శుక్రవారం జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకి ఇప్పటికే చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లాలని భావిస్తున్నారు.